ఆదికాండము 38వ అధ్యాయము 9వ వచనములో దేవుని వాక్యం ఇలా మాట్లాడుతుంది. నీవు అతని భార్యవైనందున నీవు తప్ప మరి దేనిని నా కప్పగింప ఉండలేదు. కాబట్టి నేను ఇట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరుద్ధముగా పాపము కట్టుకొందునని తన యజమానిని భార్యతో అనెను. యోసేపు పొతిఫర్ భార్యతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఆస్వాదించాడు, దీవించాడు, గొప్ప కార్యాలు చేశాడు. యవనస్తులు, చెల్లెళ్ళు, ప్రియ తమ్ముళ్ళు వినండి. దేవునికి ఇష్టమైన హృదయముగా నీ యవన ప్రాయములో దేవునికి పరిశుద్ధుడిగా, నీ యవన ప్రాయంలో దేవుని కొరకు నువ్వు నిలబడు.